వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ 2023. పట్టుకరా పట్టుకరా పట్టుకొస్తాడక్క ఇంకోటి. ఇంకా అయితే మేము చూసారు కదా తమ్ముళ్ళు అయితే మా అన్న భిక్ష పెట్టుకున్నాడు. సో ఇంకా నేనైతే అంటే భిక్ష కోసం అయితే స్పెషల్లో స్వీట్ అయితే రెడీ చేస్తున్నాము. ఈ స్వీట్ అయితే కొబ్బరి రవ్వ లడ్డు. ఇదైతే నా ఛానల్లో ఉంది. ఎవరికైనా ఈ రెసిపీ అయితే కావాలనుకుంటే మాత్రం మన ఛానల్లో మైదాన్స్ అఫీషియల్లో వీడియోస్లో చెక్ చేయండి, కనిపిస్తుంది ఈ ప్రాసెస్ కోసం అయితే. ఇంకా లడ్డూలు అయితే కంప్లీట్ అయ్యేసరికి ముందు రోజు నైట్ 11 అయిపోయింది. విత్ మ్యాచ్ చూసుకుంటే అయితే లడ్డూస్ అయితే కంప్లీట్ చేసినాం. ఆర్సీబీ అయితే సిఎస్కే మీద ఘోరంగా అంటే ఘోరంగా గెలిచింది. ఇంకా మా కన్నయ్య కూడా ఈ టైంకి పడుకోలే, క్రికెట్ చూస్తూనే ఉన్నాడు. సో ఇంకా మార్నింగ్ అయితే అంటే ఇంట్లో ఇంకా అందరు చాలామంది వస్తారు కదా, ఒక 40 మెంబర్స్ దాకా మా అన్నయ్య అయితే ఎస్టిమేట్ చేస్తున్నాడు. సో అంతమందికి ఇంకా బయట లోపల కూర్చోవడం అయితే భిక్షకి అయితే కుదరదని చెప్పేసి బయట టెంట్ వేస్తున్నాం. ఇంకా మా మైదాన్ చూడండి, ఆయన హ్యాపీనెస్ పొద్దున్నే లేచిండు. నైట్ 12 అయినా కూడా మళ్ళీ 6 గంటలకే లేచిండు. అండ్ ఇంకా స్వాములు అయితే లంచ్కి అయితే రెడీ చేస్తున్నారు భిక్ష కోసం. మేము కూడా అంత నేను మా అన్నస్వామి ఇంకొక అన్నస్వామి ముగ్గురం అయితే కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం. అంటే ఇంకా పొద్దునైతే తొందరనే వంటలు అయిపోయినాయి. వంటల పని అయితే తొందరనే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. సో ఈరోజు చాలా వెదర్ బాగుండే, చల్లగా ఉన్నది. సో పని అయితే చేసినట్టు అనిపించలేదు. ఇంకా స్పెషల్స్ అయితే ఇంకా మా ఆయన మా ఆడబిడ్డ అందరం అయితే మ్యాక్సిమం వర్క్ తొందరగా అంటే మేము కట్ చేసి ఇస్తుంటే మా స్వామి అయితే కుకింగ్ చేసిండు. ఇట్లా అందరం కూర్చొని పని చేసుకుంటే అయితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. మా కన్నయ్య కూడా నేను ఎందుకు పని చేయొద్దని చెప్పి మా కన్నయ్య కూడా పని చేస్తాడు. సో కోసిన వాటిని మళ్ళీ కోస్తాడు, అదే పెద్ద పని అన్నమాట. ఇంకా వంటలు మాత్రం ఫస్ట్ వంకాయ అయితే స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినామంటే నేనైతే అనడం కాదు, జస్ట్ వీడియో తీయడమే. మా అన్న స్వామి అయితే అండిండు. వంటలు అయితే సూపర్గా కుదిరేసినాయి. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇంతే బాగా జరిగింది. కానీ అప్పుడు మనకు ఛానల్ లేకుండే, సో ఇదంతా లేదు, ఓన్లీ షార్ట్ లాగా తీసుకున్నాం అంటే స్టేటస్ కోసం. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే గంగవాయిల పప్పు అయితే అవుతుంది. అండ్ ఇంకా వంకాయ అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. మా ఆయన చూపిస్తుండు ఈ వీడియో తీస్తుంటే. ఇంకా ఒక దిక్కు సాంబార్ కూడా అవుతుంది. అండ్ ఇంకా వచ్చే రిలేటివ్స్ కూడా కొంతమంది మా అన్న వాళ్ళు, మా చిన్నక్క వాళ్ళు, మా పెద్దక్క వాళ్ళు, మా చిన్నన్న వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఇంకా అప్పడాలు, ఒక స్వామి అయితే అప్పడాలు వేయిస్తాడు. ఇంకా ఈ రైస్ మాత్రం పులిహోర కోసం అన్నాన్ని అయితే ఆరబెడుతున్నాం. మేము చేసిన స్పెషల్స్ అయితే నెక్స్ట్ చెప్తాను చూడండి. ఇంకేమి పొద్దున్న నుంచి స్టార్ట్ చేసిన మరి వచ్చిన వాళ్ళు కవర్ చేద్దా బాగా మంచిగా నువ్వు చూస్తా. అందరికి హాయ్ చెప్తుంది. సెకండ్ ఇపో దగ్గరికి పో. సెకండ్ ఈ మామకి సెకండ్ పెట్టుకుంటాను ఆల్రెడీ. లేట్ అయితే అంత పనంతా లేట్. ఈ స్వాములు అయితే అందరూ ఒకరికొకరు అయితే వచ్చారు. లాస్ట్ టైం అయితే చాలా తొందర వచ్చారు. వంటలు అయితే కొంచెం లేట్ అయిపోయినాయన్నమాట. భజన అయితే చాలాసేపు చేసిర్రు. ఈసారి స్వాములు వంటలు తొందర అయిపోయినాయి, స్వాములు లేట్ అయిపోయారు. కొందరు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. సో మా అన్న స్వామి అయితే పూజ పెట్టుకుంటాడు అన్నట్టు ప్రతిసారి. లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నాడు, అంటే ఈ ఇయర్ కూడా పెట్టుకున్నాడు. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అందుకే ఇంకెక్కువసేపు అయితే ఈసారి భజన చేయలేదు. లాస్ట్ ఇయర్ భజన వీడియోస్ అయితే ఉన్నాయి, నేను అది కూడా ఒక వ్లాగ్ లాగా పెడతాను. కొన్ని వీడియోసే ఉన్నాయి, చూసేయండి.
ఇంకా లాస్ట్ ఇయర్ అయితే చుట్టాలు కూడా అన్న స్వామి అంటే ఫస్ట్ టైం పెట్టిండు కాబట్టి కొత్త ఇంట్లో అప్పుడు అంతా ఎవరిని పిలవకుండా ఈసారి అక్క వాళ్ళందరినీ పిలిచిండు, మంచిగా అనిపించింది. ఇంకా మంగళహారతి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ స్వాములు అయితే బయటకు వస్తున్నారు. అండ్ ఇంకా బీచ్ది అయితే పార్ట్ 2లో పెడతాను, ఒక దాంట్లోనే ఫుల్ అయిపోతుంది. ఇంకా మా కన్నయ్య అయితే ఏదే డైలమాలో ఉన్నాడు, ఇంకా చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. ఇంకా సో అదే ఎంజాయ్మెంట్లో ఉన్నాడు, క్లాస్ కంటిన్యూ చేస్తున్నాడు. స్వాములందరూ దీక్ష కోసం కూర్చుంటే మధ్యలో కూర్చున్నారు చూడండి. వెయిట్ ఫర్ పార్ట్ 2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.